ప్రైజ్ ది లార్డ్. సంఘబిడ్డలందరికీ వందనాలు. అంత బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం 19వ కీర్తన 2 వచనాలు ధ్యానం చేద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను. ప్రభునందు ప్రేమైన వారు, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు మరి సృష్టి దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉంది. ఆకాశము, భూమి, అంతరిక్షము, మరి పగలు రాత్రి మరి దేవుడు ఉన్నాడని తెలియజేస్తూ ఉంది. మరి ఆయన చేతితో కలుగు చేసినటువంటి మనము దేవుని ఎలా ఆరాధన చేస్తున్నాం? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామా? దేవుని స్తుతిస్తున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. అలనాడు చూసినప్పుడు దావీదు మహాభక్తుడు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగా ఇక్కడ సృష్టి యావత్తు ఆయన కనపరుస్తూ ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. నిజమే, దేవుడు మనం గొప్పవారిగా చేశాడు, కానీ ఆయన మాట మనం వినలేని పరిస్థితిలో ఉన్నాం. దేవుని నమ్మినటువంటి మనం కూడా చాలాసార్లు ఆయన ప్రార్థన మర్చిపోతూ ఉంటాం. అలా కాదు, దేవుని యొక్క మాట వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఆయన యొక్క వాక్యము ఎంత విలువైనదో ఇక్కడ ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 19వ కీర్తన 10వ వచనంలో చూస్తే ఆయన యొక్క మాటలు ఎంత విలువైనవి అంటే, అవి బంగారు కంటేను, విస్తారమైన వేరివి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటే చుంటే తేనె దారుల కంటేను మధురమైనవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. అటువంటి దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మరి అది ఆ మాటలు అంట తేనె కంటే చుంటే తేనె దారుల కంటే మనకు ఎంతో మరి ఆరోగ్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. కనుక మనం ప్రతిరోజు కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతిరోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఇదిగో నాయన ప్రభు, ఈ దినమంతా నీ కాపుదల, క్షేమము, భద్రత మీరు మాకు దయచేయండి, మా కుటుంబాలకు దయచేయండి. ఇదిగో నాయన, మా యొక్క రాకపోకల్లో మా బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదల, క్షేమాన్ని మీరు దయచేయండి. ఈ మాటల్లో వినాయని ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించినారు. దూరదేశాల్లో ఉంటున్న మా సంఘ బిడ్డలు దీవించారు ప్రభా. ఇంకా మా సంఘ బిడ్డలు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు, వారందరూ దీవించి ఆశీర్వదించినారు. వారి యొక్క ప్రయాణాలు, రాకపోకల క్షేమాన్ని, భద్రత మీరు దయచేయండి. ఈ దినమంతా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.